గురువుగారు, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి క్రమంగా గ్రహబలం పెరుగుతూ వస్తుంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చతుర్థంలో శుక్రుడితో పాటు ఏకరాశిలో అనగా షష్ఠంలో ఉన్నటువంటి చంద్ర, కుజ, కేతు గ్రహాలు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఉన్న ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ధనాన్ని సంపాదించడానికి సరైన ప్రణాళికల ద్వారా తెలివిగా వ్యవహరిస్తే పలు మార్గాల్లో సఫలీకృతులవుతారు. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది కాబట్టి విశేషమైన కృషి చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. భూలాభం సూచితం. ఉద్యోగంలో ఉన్నత ఫలితాలుంటాయి. గతంలో చేసిన మేలు ఇప్పుడు అక్కరకు వస్తుంది. ధైర్యంగా ధర్మబద్ధంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇతరులకు మేలు చేసే విధంగా సద్భావనా చిత్తంతో ముందుకు సాగండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని శాంతంగా సంభాషించండి. అణుకవతో పనిచేయడం ద్వారా అధికారుల నుండి మెప్పు పొందుతారు. ఇదే విధంగా వ్యాపారంలో కూడా కొనసాగితే మంచిని సాధిస్తారు. మన మాట, మన ప్రవర్తన, మన భావన, మన పలకరింపు ఇవన్నీ మేలు చేస్తాయి. వ్యాపారంలో ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఇతరులపై ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకొని పనిచేయడం ఉత్తమం. ఏలినాటి శనిలో అపార్థాలకు అవకాశం ఉంటుంది కాబట్టి అపార్థాలకు అవకాశం కల్పించకుండా వ్యవహరించడం ఉత్తమం. ఏ స్తోత్రాలను పఠించాలి? మీనరాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవటం చాలా మంచిది. ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? విష్ణు దర్శనం చేస్తే శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? విష్ణు ప్రీతిగా పెసలు దానం చేయాలి.